హలో అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటి ఏం చేస్తున్నా అనుకుంటున్నారా? బార్లీ జావ అయితే కాస్తున్నానండి. ఇవైతే బార్లీ సీడ్స్ అనమాట. దీన్ని పౌడర్లా చేసుకుందాము. ఫస్ట్ ఒక పెనం పెట్టుకుని బార్లీ సీడ్స్ అయితే అందులో వేసేసుకోవాలి. మంచిగా ఇలా వేయించుకున్నాక పౌడర్ అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు బార్లీ జావ కాయడానికి ఒక బౌల్ అయితే పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకోవాలి. అవి బాగా మరిగాక 2 స్పూన్స్ అయితే బార్లీ పౌడర్ని అయితే వేసేసుకుని మంచి కన్సిస్టెన్సీ వచ్చేదాకా అయితే ఉడికించుకోవాలి. అందులో టేస్ట్కి సరిపడా చిటికెడు సాల్ట్ అయితే వేసుకోవాలండి. ఇక్కడైతే మా ఆడపడుచు నాకు స్నాక్స్ తింటుందన్నమాట. అవైతే పెడుతుంది కష్టపడుతున్నా అని చెప్పేసి. సో ఇలా ఉడికించిన తర్వాత సాల్ట్ వేసేసుకుని మంచిగా పిల్లలకి పెట్టేసుకోవడమే. మా మేనగోళ్ళకైతే మోషన్స్ అవుతున్నాయండి. వాతావరణం కొంచెం చేంజ్ అయింది కదా, సో అందుకని పిల్లలందరికీ ఇలాగే ఉన్నాయంట. ఫుడ్ అవాయిడ్ చేయమన్నారు. అందుకే ఇలా అయితే పెట్టాను. టిప్ నచ్చితే ఫాలో అయిపోయింది.